బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా బిర్యానీ ఆకు వేస్తాను. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేస్తాను. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు టమోటా పేస్ట్ అయితే వేస్తాను. ఇది వేయించుకోవాలండి చక్కగా. కొద్దిగా కరివేపాకు వేస్తాను. చక్కగా వేయించుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. వేగిందండి. ఇప్పుడు ఈ మసాలా ముద్ద కూడా మనం యాడ్ చేసుకుందాము. ఓకే అండి, చక్కగా మసాలా వేగింది. మనం చికెన్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. షేర్వా కొంచెం పలసగా ఉంటే బాగుంటుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఓకే అండి, కొంచెం కారం పడుతుంది, అలాగే కొద్దిగా ఉప్పు కూడా పడుతుందండి. ఇందులోనే మనం తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను. కొద్దిసేపు ఉడికించుకుందామండి. ఓకే అండి, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పొడి అయితే వేస్తాను కొద్దిగా. వావ్, మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మేము చేయడానికి మాకు ఉపయోగపడుతుందండి. కొద్దిసేపు ఉడికించేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది షేర్వా. సూపర్ వాసన వస్తుందండి. మనం దోశలేకి షేర్వా అనే టేస్ట్ అయితే